నైన్ న్యూస్. అన్నవరం గ్రామానికి వచ్చాము. ఈరోజు అన్నవరం గ్రామంలోని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేసింది, ఈ గ్రామాన్ని ఏ విధంగా లబ్ధి పొందారు ప్రజలు అని చెప్పేసి ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఈరోజు ప్రభుత్వం ఎలా ఉంది? బాగుందండి. నా పేరు శ్రీను, అన్నవరం గ్రామం. మా ఊరు చాలా డెవలప్ అయింది. జగన్ వల్ల, భానుగారి వల్ల డెవలప్ అయింది. సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయి. ఒక ఏది వాలంటీర్ వ్యవస్థ ఇంటికే పరిపాలన తీసుకొచ్చింది. అంతకంటే ఇంకా ఏం కావాలి? అన్నవరంలో సామ్రాయణ ఉదయభాను, అన్నవరానికి మా ఊరికి ఒక దేవుడి లెక్క ఒక బ్రిడ్జి కట్టి సామ్రాయణ ఉదయభాను ఇవాళ దేవుడు అయింది మా ఊరికి. లేకపోతే ఎప్పుడు మేము తెలంగాణ నుంచి తిరిగి పోవాల్సి వచ్చేది ఆ బ్రిడ్జి లేకపోతే. ఇలా ఆ బ్రిడ్జి ఉండడం వల్లే సామ్రాయణ ఉదయభాను గారు దేవుడి లెక్క మా ఊరికి ఆదుకోవడం వల్లే ఇవాళ మేము అందరం బ్రిడ్జి నుంచి వెళ్ళిపోతున్నాం. పొలాలు కూడా రేటు వచ్చాయి. అది ఊళ్ళో నేల ట్యాంక్ కూడా ఊళ్ళోకి కట్టారు. భానుగారు డెవలప్ చేశారు, జగన్ డెవలప్ చేశారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి కావాల్సిందిగా కోరుకున్నాం. ఇప్పుడు మరి గ్రామంలోనే కొంత నిరుత్సాహం కూడా ఉంది. వాటర్ సమస్య ఒకటి ఉందన్నారు. అంటే ఎండాకాలం కదా, అక్కడక్కడ బోర్లు ఎండిపోయినాయి. అవి కూడా చేస్తున్నారు. మొన్న కొత్త బోర్లు కూడా సర్పంచ్ గారు, వీరభద్రం గారు, ఎంపీటీసీ, మా పార్టీ అధ్యక్షులు శ్రీపాదం గారు వీళ్ళందరూ తీసుకొచ్చి చేస్తున్నారు. అది అవి కూడా ఈ 4 రోజుల్లో బోర్ పాయింట్లు కూడా వేయించి వేయిస్తారు. పంపులు కూడా వేస్తారు. కొంతమంది రైతులు కూడా గిట్టుబాటు ధర లేదు, రైతుల్ని అన్యాయం చేసిందని కూడా అంటున్నారు. అంటే అది కేంద్రం కదా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అది కేంద్రం నుంచి నివేదిక రావాలి. అక్కడి నుంచి వాళ్ళు పెంచితే వీళ్ళు పెంచుతారు. వీళ్ళ వల్ల కాదు కదా. ఏదైనా ధరలు రేటు పెరిగినా ఏం జరిగినా కేంద్రం నుంచి ఒక్కరు కేంద్రం పెంచితే వీళ్ళు పెంచుతారు. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఏదో బురద దళాలని ప్రభుత్వం కదా, చంద్రబాబు నాయుడు, మోడీ వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి కన్ఫర్మ్ వచ్చింది. ఇసుక విషయంలో కూడా మీ ఊర్లో ఉన్న చెరువులో, వాగులో ఉన్న ఇసుకని మమ్మల్ని ఫ్రీగా తీసుకునేట్లేదు, దానికి కూడా డబ్బులు కట్టి మేము తీసుకోవాల్సి వస్తుంది అని కూడా కొంతమంది వాపోతున్నారు. దాని విషయంలో అది లేదు. అది తోలుకునే వాళ్ళు తోలుకుంటూనే ఉన్నారు. అసలు మా ఊళ్ళో చెరువు ఏట్లోకి వెళ్ళడానికి దారి లేదు. అసలు దారి లేదు. దారి ఉంటే తీసుకెళ్ళడానికి ఆటో గట్ట తీసుకురావచ్చు. వాళ్ళు దానికి దారి లేదు. వాళ్ళు ఏట్లోంచి ఒక ట్రిప్ కూడా బయటికి రాదు. వాటర్ అయితే ఫుల్ వర్షాకాలం అసలు బయటికి తీసుకురాదు. ఏదైనా ఒక ట్రిప్ 2 ట్రిప్పులు అంత మాత్రం తప్ప ఇక్కడ వచ్చి ఒక 100 ట్రిప్ 200 ట్రిప్ అయితే లాట్ అయితే లేదు తోలుకోవడానికి కూడా. సంక్షేమాలు అందరికీ అందినట్టేనా? అందరికీ అర్హులైన వైసీపీ వాళ్ళకంటే ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా అందరికి మంచిగా వస్తున్నాయి. జగన్ గారు బాగా చేస్తున్నారు. జగన్ గారు గెలుతుడు, భాను గారు గెలుతుడు. భాను గారు కూడా బాగా 175 సెంచరీ కొడతారు గ్యారెంటీ. 175 సెంచరీ అంటే 100 175 డబల్ సెంచరీ 175 గ్యారెంటీ కొడతారు. బాగా ఉంది. ఇతరులకి వృద్ధులకి ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా అందరికి పిచ్చిన వస్తాను. ఈ కాదు అంటే సంక్షేమ పథకాల వల్ల గెలుస్తారంటారా? గెలుస్తారు గ్యారెంటీగా. ఒకవేళ సంక్షేమ పథకాలు ఆపేస్తే ఏం చేస్తారు గెలిచిన తర్వాత? అప్పుడు నమ్మకం ఉందా? నమ్మకం. జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మాట ఇస్తే తప్పడు, మాట నిలబెడతాడు. జగన్ అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిందంటే అది చేశారు. వైఎస్ కూడా అంతే చేసిండు. జగన్ కూడా ఇవాళ మానవేశ్వరులు పరారు అంటే ఆమె ఒక సత్వాలలో పెట్టేసిండు. దాంట్లో మీకు ఈ పథకం రావట్లేదు అని ఏదన్నా విమర్శించడానికి కూడా ఉండాలి. అవకాశం లేదు. వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, వద్దు అన్నాడు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థను పెడతా అన్నాడు. అమ్మఒడి ఎందుకు పథకాలు అన్నాడు. ఇవాళ అమ్మఒడి ఇస్తా అంటాడు. మొత్తం జగన్ మొత్తం కాఫీ పెట్టిండు. ఆ టైంలో తెలంగాణ ఈ కాఫీలు కొట్టిండు. ఏముంది చంద్రబాబు ఏ విధంగా నమ్ముతారు? అసలు నమ్మే విషయమే లేదు. మేనిఫెస్టో చేసుకోవడం చంద్రబాబు నాయుడు అస్సలు కాదు, చాదే కాదు. ఒకరిని చూసి చెప్పడం కంటే ఒకరిది కాఫీ కొట్టపోయి చంద్రబాబు నాయుడు అయినా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పప్పు నాయుడు అయినా ఎవడైనా సరే జగన్ చేసినప్పుడు లేదు. జగనే దేవుడు. ఏ పథకాల గురించి అయినా జగనే. పక్కన రాష్ట్రం మన ఇండియా మొత్తం కూడా జగన్ గురించి ఆలోచిస్తుంది. పథకాలు మొత్తం కూడా అది దేవుడు జగన్. మాకు దేవుడు, మాకు అక్కడ దేవుడే ఇక్కడ దేవుడే. పక్కా వచ్చేది కూడా వీళ్ళిద్దరే. అది సో జగ్గిపేట నియోజకవర్గంలో కంపల్సరీ భాను గారు గెలుస్తారు. పక్కా 100% గెలుస్తాడు. అది
వాళ్ళు ఏదో టీడీపీ అది ఇది అని అంటారు, ఏముండదు. రాత్రి తాతయ్య వచ్చాడు, ఏముండదు. ఏటోళ్ళు అట్లా 10 మంది లేరు. బల్సిపాడోళ్ళు, గోదాడోళ్ళు ఈ ఊర్లలో వచ్చి ప్రచారం చేసుకుంటున్నారు. ఎక్కడికి అక్కడికి లేరు ప్రచారం. ఏదో లేరు. ఎక్కడున్నారు? మా ఊరు రాత్రి మేము చూడలేదా? అంతా 10 మంది లేరు. ఆ ఊరు తీసుకొచ్చారు. జనం బయటికి వెళ్ళట్లా. అన్నవరం ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అన్నవరం ప్రజలకి సామాన్య ఉదయభాను దేవుడు ఓట్లు వేయాలని అడుగుతున్నాం. కన్ఫర్మ్ వేస్తారు. ఆ దేవుడు ఖచ్చితంగా గెలుస్తుంది. థ్యాంక్ యూ.